మా మెంబర్స్ అందరికీ కూడా ఆరోగ్య విషయాలలో స్ట్రెస్ విషయంలో మీరైతే ఎడ్యుకేషన్ ఏదైతే ఇక్కడ చెప్పారో వాళ్ళు మా అందరం కూడా మీకు రుణపడి ఉంటారు గురుగారు. అండ్ యాజ్ అ రెగ్యులర్ ప్రాక్టీస్ గురువు గారు మా మెంబర్స్ యొక్క మెరిటోరియస్ స్టూడెంట్స్కు వచ్చిన అతిథుల్లో డిగ్నిటరీస్తో వాళ్ళతోని మేము వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తాం. స్టూడెంట్స్ ఆఫ్ అవర్ మెంబర్స్. సో వాళ్ళ పేర్లు పిలుస్తాను సార్. ఒక్కొక్కరిగా సార్ పిఎల్ గారు అండ్ అమరేందర్ గారు మెరిటోరియస్ స్టూడెంట్స్ వాళ్ళ పేర్లు మీరు అనౌన్స్ చేయాలి సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మన రెగ్యులర్ ప్రాక్టీస్ ఇంచుమించు అయితే నాకు తెలిసి 15 years నుంచి మన పిల్లల్ని చదువులో ప్రోత్సహించాలి అన్న సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో ఎంకరేజ్ చేయాలన్న దాని ప్రకారంగా అబౌవ్ 90% వచ్చిన ప్రతి మన ప్రాక్టీషనర్స్ మన మెంబర్స్ పిల్లలకి వాళ్ళకి కొద్దిగా గుర్తింపుగా పిలుస్తూ ఉంటాం మేము. సో ఫస్ట్ లక్ష్మీ సౌజన్య కాలేదా మన మణిమంతన్ ఫాదర్ పేరు చెప్పాలి. సినిమా తీసుకు వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి అయితే సార్. 9.8% వచ్చింది ఎస్ఎస్సిలో. అండ్ సి ప్రహర్ష ఇంటర్మీడియట్ లో 978 మార్క్స్. ద సన్ ఆఫ్ సివి కుమార్ మన మెంబర్ సివి కుమార్. అండ్ సివి కుమార్ పిల్లలు వచ్చాడా రాలేదు. నెక్స్ట్ శ్రీకృష్ణ ఇంటర్మీడియట్ 946 మార్క్స్, సన్ ఆఫ్ సతీష్ బాబు. ప్లీజ్ సతీష్ బాబు గారు మీరు రావాలి, పిల్లలు రావాలండి ప్లీజ్, ఇద్దరు రండి. సార్ ఇటు 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 దగ్గర తీసుకోండి సార్. మాట సార్ ఆడే ఉండండి, వస్తారు వాళ్ళు. సో దిస్ ఇస్ It's really a proud moment for the parents and we wish you all the best in future. ఇలాంటి ఇంకా మా దగ్గర తీసుకునేటట్టుగా చూసుకోవాలి నువ్వు. బి సాకేత్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు ఆయన కూడా వచ్చారా. అండ్ సో హియర్ ఆంజనేయులు మన మెంబర్ ఉన్నారండి. ఆంజనేయులు వాళ్ళ అమ్మాయి సిఏ పాస్ అయింది. సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసింది. జస్ట్ ఐ థింక్ ఈ 4-5 months లోనే అయింది అనమాట తను కూడా. సో వి ఆల్సో కంగ్రాచులేట్ హిమ్. అండ్ దీనికి వీళ్ళందరికీ స్పాన్సర్ చేసింది నన్ అదర్ దెన్ ఆల్వేస్ ముందడుగులో ఉండే మన సుబ్బారావు గారు, టీవీ సుబ్బారావు గారు. స్పాన్సర్ చేస్తున్నారు సుబ్బారావు గారు చేశారు. సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ అనౌన్సింగ్ దట్ gift to that meritorious students. Now I request Nasireddy garu, TV Subbarao garu. Sir, Nasireddy garu to present a short apology.
సార్ నాగేశ్వర సార్ మీరు కూడా మన పాస్ ప్రెసిడెంట్ పిఎల్ సార్ అండ్ మహేంద్ర సార్ అందరూ రండి సార్ ప్లీజ్. ఫోన్ బంద్ చేయ సార్. జీసీ మెంబర్లు ఎవరున్నా బయటికి రావచ్చు. నేను మాస్టరా ప్రసాద్ ఎవరున్నారా? సార్ అందరూ కూడా కూర్చోవాలి ప్లీజ్. దయచేసి కొద్దిసేపు కూర్చుంటే క్లోజ్ సార్. As a formality, I have given you all annual reports to all the members. I hope everybody received. Kindly go to the annual reports. Okay, those who are not received, kindly wait. I will send you annual reports right now. I would like to read the agenda for the purpose of information. Once again, today I welcome the President, address by President over. Minutes of the last EC meeting will be there in a brief manner. Consider to adopt the 21st annual meeting reports by Secretary. Consider to adopt and audited accounts of the association for the year ending 31/3/2024. To appoint auditors for the next term, Sri C.A. M. Raviteja. To adopt and approve the proposed amendments to certain existing clauses and to include new amendments to bylaws. I request all the members to see the bylaws copies sending to you for your approval one by one. And to transact any other matter, I request the members to give their reviews in this manner. My president will address you one by one. Kindly bear with us. Sir, good evening all the members. Sir, సార్ అందరూ ఒక్క నిమిషం ఒక్కసారి అటెన్షన్ పే చేయండి సార్. Already we have circulated, sir, and proposed some amendments to the bylaws of our association.
మన అసోసియేషన్ ఫామ్ అయింది 2002లో యాజ్ ద ట్విన్ సిటీస్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్. ఐ థింక్ ఇప్పటి వరకు కూడా మన బైలాస్ని కూడా ఎక్కడ అమెండ్ చేసిన దాఖలాలు అయితే లేవు. సో మా జీసీ depending upon the present situation and circumstances has proposed some amendments to the bylaws of our association. కొన్నేమో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, కొన్నేమో అమెండ్ చేస్తున్నాము. సో మీకు ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ దాంట్లో ఫస్ట్ పాయింట్ చాప్టర్ 1లో ఫర్ రూల్ 6 ది ఫాలోయింగ్ షల్ బి సబ్స్టిట్యూటెడ్. యాక్చువల్లీ బైలాస్ ప్రకారంగా రూల్ 6 ఏం చెప్తుందంటే ఎవ్రీ మెంబర్, సార్ వింటున్నారా, ఎవ్రీ మెంబర్ బైలాస్ అదే కాదు, జస్ట్ కైజల్ అవి చదువుతానండి, ఏం లేదు, జస్ట్ ఇట్ ఇస్ బైలాస్ నెంబర్ 6 మన బైలా ప్రకారంగా 6 నెంబర్ ప్రకారంగా ఎవ్రీ మెంబర్ షెల్ పే ఫైన్ అన్నది మెంబర్షిప్ subscription of ₹2,000 at the time of admission, which shall be payable in advance on 1st April of each year. Subscription shall pay fine membership anunnadi. Actually మనం కలెక్ట్ చేస్తుంది లైఫ్ మెంబర్షిప్ ఓన్లీ వన్స్ డ్యూరింగ్ హిస్ అడ్మిషన్ పీరియడ్, ఎవ్రీ ఇయర్ లో లేదు. ఈ క్లాజ్ ను ఇప్పటి వరకు కూడా ఎవరు నోటీస్ చేయలేదు, దీన్ని అమెండ్ చేయలేదు. ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేయాలన్నది. ఈ పేమెంట్ మనము ఒక్కసారి మెంబర్ను అడ్మిట్ చేసుకున్నప్పుడు 2,500 మెంబర్షిప్ ఫీజు ప్లస్ 100 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ కింద 2,600 కలెక్ట్ చేస్తున్నాము. ఓన్లీ వన్ టైం డ్యూరింగ్ హిజ్ అడ్మిషన్ అండ్ వీఆర్ అడ్మిటింగ్ యాజ్ ఎ లైఫ్ మెంబర్. ఎవ్రీ ఇయర్ అని ఎక్కడ కూడా లేదు. సో ఈ బైలాను అమెండ్ చేస్తూ కరస్పాండింగ్ అమెండ్మెంట్ సబ్స్టిట్యూషన్ ఏం చేస్తున్నామంటే మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ ఫీ షెల్ బి పెయిడ్. ఇది మీకు వాట్సాప్ లో పెట్టామండి మార్నింగ్. ప్రపోజ్ అమెండ్మెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ హాస్ బీన్ కెప్ట్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. మీరు అందరూ వాట్సాప్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది ఒక్కటే మాత్రమే బైలాలో ఉన్న రూల్ ను మేము సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, దట్స్ ఆల్, సబ్స్టిట్యూషన్ ఆర్ అమెండ్మెంట్. ఇప్పుడు మేము ఈ ఉన్న రూల్ ను మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ ఫీ, ఇట్ ఈస్ నాట్ ఎ ఫైన్. లాస్ట్ టైం ఫైన్ అని ఉన్నది, ఫైన్ కాకుండా ఫీ అని పెడుతున్నాము. మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ ఫీ షెల్ బి పెయిడ్ at ₹2,500 as a life membership payable at the time of admission only. అడ్మిషన్ టైంలో ఒకటేసారి కట్టాలి, ఎవ్రీ ఇయర్ కట్టాల్సిన అవసరం లేదు. బట్ పాత బైలాలో ఎవ్రీ ఇయర్ కట్టాలని ఉన్నది. మనము చేస్తున్న రెగ్యులర్ ప్రాక్టీస్ ఓన్లీ వన్స్ వీఆర్ కలెక్టింగ్, ఒకటేసారి కలెక్ట్ చేస్తున్నాము అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. కాబట్టి ఈ బైలా ఈ రూల్ ను అమెండ్ చేస్తూ ఈ రూల్ పెడదాం అనుకుంటాం. ఓన్లీ వన్స్ వీఆర్ కలెక్టింగ్ యాజ్ ఎ లైఫ్ మెంబర్, నాట్ ఎవ్రీ ఇయర్. ఓకే సార్, ఓకే అని అందరు తీసుకోమంటారా? థ్యాంక్ యూ సార్. ఇన్ చాప్టర్ 3లో సార్, చాప్టర్ 3లో ఎలక్షన్ బైలాస్ అని ఉందనుకోండి, అంటే వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ టు బి అడాప్టెడ్, ఎలక్షన్స్ టు ద కౌన్సిల్ ఎట్లా చేయాలి. కానీ టు సమ్ ఎక్స్టెంట్ అప్పుడు మనం ఈ బైలాస్ అన్ని కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఫ్రేమ్డ్ ఐ థింక్ ఇన్ 2002 at the time of formation of the Twin Cities Tax Practitioners Association. అప్పుడు చేసిన బైలాస్ ఇవన్నీ కూడా 2014లో తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కన్వర్ట్ చేసినా కూడా ఏ బైలాని కూడా అమెండ్ చేయలేదు మనం. whatever has been incorporated in the TCTPA bylaws has been brought into the Telangana Tax Practitioners Association without amending or substituting or incorporating of any of these bylaws. So ee roju depending on the circumstances mana ippudu unna city twin cities ku పరిమితమైంది అప్పుడు బాడీ మొత్తం కూడా. ఓకే సార్, now this has been converted into state body. అప్పుడున్న 50 మంది 60 మందితోనే ఉండేవాళ్ళు ట్విన్ సిటీస్ లో. నా ఇప్పుడు 400 మంది అయ్యారు.
అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి ఒక మెంబర్గా మినిమం ఒక మెంబర్గా ఉన్నారు మన దగ్గర. సో డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అనుకోండి, ప్రివైలింగ్ సిచ్యువేషన్ అనుకోండి, కొన్ని అడిషనల్ క్లాజెస్ వి వాంట్ టు ఇంట్రడ్యూస్ టు మనంతలో మనము దీన్ని ఒక డిసిప్లిన్గా ఫాలో అవ్వాలి, మనంతలో మనము ఒకరికి ఒకరు జవాబుదారీతనం ఉండాలని చెప్పి వి unanimously the GC has decided to put some of the clauses in the original bylaws. ఒకటి ఏంటంటే any member intending to file nomination papers for participation in elections to the governing council must have completed 2 years from the date of his admission into the association as a life member and also must have attended 3 physical study meetings of the association in this period. జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మన మెంబర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు అడ్మిట్ అవుతున్నారు. రాగానే బాడీలో ఎంటర్ చేసి నాకు ఐ వాంట్ టు మెంబర్ ఆఫ్ ది గవర్నింగ్ కౌన్సిల్ అని అంటున్నారు. వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ది బైలాస్ కానివ్వండి, ప్రొసీడింగ్స్ కానివ్వండి అండ్ అదర్ మ్యాటర్స్ ఆఫ్ ది అసోసియేషన్ కూడా వితౌట్ అన్అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దే వాంట్ టు కమ్ అండ్ టు బి ఇండక్టెడ్ ఇన్ టు ద గవర్నింగ్ కౌన్సిల్. ఇది మన మెంబర్స్ అందరికి కూడా ఏమవుతుంది జనరల్గా అంటే ఎక్స్పీరియన్స్తో పాటు ఫస్ట్ జీసీ మెంబరు, తర్వాత ఈసీ మెంబరు, తర్వాత హైయర్ స్టెప్ జస్ట్ లైక్ ఫస్ట్ జీసీ మెంబర్, తర్వాత జాయింట్ సెక్రటరీ, తర్వాత సెక్రటరీ, తర్వాత వైస్ ప్రెసిడెంట్, తర్వాత ప్రెసిడెంట్ కింద ఎలివేట్ కావాలని ఒక సిస్టమ్ మనం అంటే యాజ్ పర్ దేర్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మనం ముందుకు పోదామని మనం అనుకుంటున్నాం. దానికి అనుగుణంగా కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ అయినా కూడా ఒక 2 years తర్వాత దే విల్ బి ఎలిజిబుల్ టు కమ్ ఇన్ టు ద గవర్నింగ్ కౌన్సిల్. ఇది ఒక అమెండ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాము విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ ప్లీజ్. మీరు అందరూ ఓకే అంటే వీ విల్ టేక్ ఇట్ టు కన్సిడరేషన్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సార్. సార్ ఎనీ మెంబర్ intended to file nomination papers for participation in the elections to the governing council must have completed 2 years from the date of his admission into the association as a life member and also must have attended 3 physical study meetings of the association in this period. Suppose our period lo 3 subject conduct cheyapu 2 years is the criteria sir. Adi implied. So that will be amended, that will be taken care sir. If no physical meetings are conducted, then 2 years period will be considered. Thank you sir, thank you so much. And for further point sir, and further any member of the existing governing council must attend 12 GC meetings in these 2 periods and who is intending to file nomination to the next governing council. ఇక్కడ ఏమవుతుందంటే మన ఇప్పుడు ప్రజెంట్ జీసీలో సపోజ్ మా పీరియడ్లో 23-25లో ఆల్రెడీ సమ్ మెంబర్స్ ఆర్ దేర్. ఎగ్జాంపుల్ హుసేన్ వలీ కానీ మన గోపాల్ కానీ ఉన్నారు. వీళ్ళు ఉన్న యాజ్ ఎ మెంబర్గా యాజ్ ఎ జీసీ మెంబర్గా ఉన్నారు, ఈసీ మెంబర్గా ఉన్నారు. బట్ ఈ 24 months పీరియడ్లో మినిమం ఒక 2 meetings 3 meetings కూడా గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్స్ రావడం లేదు. రాకుండా ఏం చేస్తున్నారు, నెక్స్ట్ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చినప్పటికి మళ్ళీ నామినేషన్ ఫైల్ చేసి మళ్ళీ మీ వాంట్ బికమ్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్. ఇది ఎట్లా జరుగుతుంది? సో సమ్ డిసిప్లిన్ అండ్ సమ్ జవాబుదారీతనం ఉండాలి అసోసియేషన్ కన్నా ఒక ఉద్దేశంతో ఇప్పుడున్న బాడీ వాళ్ళు నెక్స్ట్ బాడీలో రీఎలెక్ట్ కావాలంటే ఒక 12 జీసీ మీటింగ్స్ అటెండ్ అయి ఉండాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాం సార్. ఇది జస్ట్ మన మెంబర్స్ను ఇక్కడ అందరినీ కూడా అన్ని మీటింగ్లో అటెండ్ కావాలి, అన్నిటికీ జవాబుదారీతనం ఉండాలని చెప్పి ఒక ఇంటెన్షన్ సార్. దీనికి మీరు ఒప్పుకుంటా వి విల్ గో అహెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్ లాస్ట్ అమెండ్మెంట్ సార్, any member to participate in elections to the governing council has to pay fee of rupees 2,500 which is non-refundable. ఇది ఒక మోస్ట్ డిబేటబుల్ అయిపోయింది మనకు. బట్ ఎనీహౌ we want to go ahead with the decision of the GC. మేము పెట్టే ముందు కూడా అందరూ పాస్ట్ ప్రెసిడెంట్స్ కు ఇన్ఫార్మ్ చేశాము.
పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ, నాట్ ఈవెన్ ఒక్కరికి కాదు, మా ముందున్న పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇది కూడా ఎందుకు పెట్టామంటే ఎవ్రీబడి నోస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ప్రీవియస్లీ, దట్ ఈస్ నాట్ టు బి డిస్కస్ హియర్. ఇక్కడ మనం డిస్కస్ చేయదలుచుకోలేదు. పాత పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఓన్లీ జెన్యున్ మెంబర్స్ టు కమ్ ఫార్వర్డ్ టు సర్వ్ ద అసోసియేషన్. జెన్యున్ మెంబర్స్ ఓన్లీ జెన్యున్ మెంబర్స్ రావాలి, అసోసియేషన్ లో నామినేషన్ ఫైల్ చేయాలి. దోస్ హూ వాంట్ టు సర్వ్ ద అసోసియేషన్ సింప్లీ బై పేయింగ్ ఫీ ఆఫ్ ₹2,500 ఓన్లీ. అది కూడా 5,000. if all the members agrees with, we will enhance to 5,000. రికార్డ్ చేయండి. Sir, 5,000 వేసినా కూడా sir, నష్టమేం లేదు. when he is getting a membership sir. only for ₹2,500 లైఫ్ లాంగ్ మెంబర్షిప్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ లో ఉండి వాంట్ టు సర్వ్ ద అసోసియేషన్ 5,000 is not a big amount. Sir, నా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి 2,500 ఉన్నాయి సార్, నెక్స్ట్ ఇయర్ లో వేరైతే పెంచుదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చెప్తారా సార్ అప్పుడు కూడా? ఏంటి అప్పుడు థ్యాంక్ యూ. మీరు మెంబర్స్ అందరికీ మీరందరూ ఒక్కసారి చేతులు పైకెత్తితే అందరు మీరు ట్రీటెడ్ యాజ్ అప్పుడు. దుర్గాప్రసాద్ గారు మీరందరూ చేతులు ఎత్తేస్తే అప్రూవ్ చేసేసుకొని మేము రాసేసుకుంటాం. మీరందరూ చేతులు ఎత్తాలి సార్. అమీర్ పాషా గారు, మీరు రవీంద్రాచారి గారు, దుర్గాప్రసాద్ గారు, శ్రీనివాస్ అండ్ బాగా శ్రీనివాస్ అండ్ వన్ మోర్ శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి మీరు సైలెంట్ ఉన్నారు. అందరూ సత్యనారాయణ గారు సీనియర్ మెంబర్ సార్, మీరు కూడా అంతే. ఓపెన్ బ్యాలెట్ ఆల్ ద మెంబర్స్ చేతులు ఎత్తేస్తే వెల్ అండ్ గుడ్ సార్. చాలా సంతోషం. 100%. మా ఈ 1 week పీరియడ్ లో వాట్ ద హెల్ వీ హావ్ అబ్జర్వ్డ్ is completely diluted to zero. Thank you for all your cooperation. What we thought also is that one, sir. మన ఒక్కరి గురించి కాదు, అసోసియేషన్ బాగుండాలి, యునైటెడ్ గా ఉండాలని ఒక తాపత్రయం అంతే. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో we will treat it as all the amendments what has been proposed has been completely accepted unanimously by all the members present here. Thank you sir, thank you so much. So family benefit scheme ani every year 2,500 per member నుంచి కలెక్ట్ చేస్తున్నాము. అది ఫర్ వెల్ఫేర్ ఆఫ్ అవర్ మెంబర్స్ కలెక్ట్ చేస్తున్నాము. అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్ని అంటే పేమెంట్ లో కానీ అండ్ ఏజ్ ఇష్యూస్ లో పేమెంట్ ఆఫ్ ది ప్రీమియం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి కొద్దిగా ఈ విషయంలో మన ఎఫ్డిఎస్ మెంబర్ హుసేన్ గారు అప్డేట్ చేస్తారు మీకు. ఒకవేళ అది కూడా మీకు రీజనబుల్ అనిపిస్తే వి విల్ గో అహెడ్. పర్మిషన్ ఆఫ్ ఏపీఎస్ చైర్మన్ టి సుబ్బారావు గారు. సార్ ఆల్రెడీ జీసీలో డిస్కస్ చేశాము. చైర్మన్ గారు చెప్తే బాగుంటుంది ఉద్దేశంలో. ప్లీజ్ ఫ్యామిలీ బెనిఫిట్స్ మన మెంబర్ చాలా మందికి తెలుసు. కొందరు ఇందులో మెంబర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ మెంబర్స్ అందరూ మెంబర్షిప్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 1 decade నుంచి ఎంపీఎస్ స్కీమ్ అనేది రన్ అవుతుంది. స్టార్టింగ్ 2,500 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది. సో అదే అమౌంట్ ఇప్పుడు కంటిన్యూ ఛార్జ్ చేస్తున్నాము. ప్లస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియాతో మనము ఒక పాలసీ మెయింటైన్ చేస్తున్నాము. మీన్ వైల్ ఇన్ కేస్ ఎనీథింగ్ హ్యాపెన్ మెంబర్కి ఏదైనా అయితే ఎంపీఎస్ మెంబర్కి ఏదైనా అయితే 1 lakh రూపీ వితౌట్ ఎనీ డిస్కషన్ ఇమీడియట్గా బై క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ వీల్ క్లెయిమ్ ఫ్రమ్ ది ఎల్ఐసి. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మనం 2,500 తీసుకున్నప్పుడు
ప్రీమియం పే చేసిన తర్వాత కూడా ఎక్సెస్ అమౌంట్ మనకు అక్యుములేట్ అవుతూ ఇప్పుడు ఆల్మోస్ట్ 15 lakhs అబోవ్ ఫండ్ మన దగ్గర కూడా ఉంది ఎపిఎస్ ఫండ్. ఇది మన గ్రేట్ మన ఫ్రెండ్స్ అందరి సహకారం అయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే మెంబర్స్ వన్ టికెట్ బ్యాక్ మనము స్టార్ట్ చేసినప్పుడు మెంబర్స్ ఏజ్ తక్కువ ఉండేది. ఇప్పుడు మీన్ వైల్ ఏమైందంటే ఏజ్ పెరుగుతూ వచ్చేది. ఎల్ఐసిలో ఒక కండిషన్ ఉంది, అప్ టు 75 years ఓన్లీ అలౌ, ఆఫ్టర్ దట్ దే ఆర్ నాట్ కన్సిడర్. సో ఫర్ దట్ మన రీసెంట్ లాస్ట్ ఇయర్ నుంచి ఛాలెంజింగ్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ ఒక మెంబర్ 75 years క్రాస్ అవుతూనే ఎల్ఐసి వాళ్ళు రిజెక్ట్ చేస్తూనే మనము ఇన్ఫార్మ్ చేస్తే మెంబర్ కొద్దిగా హర్ట్ అవ్వడం జరిగింది. ఇదేంటి మనము ఇన్ని సంవత్సరాలు పే చేశాం కదా, సడన్ గా హౌ టు రిజెక్ట్. సో తను కూడా పాపం వాలంటరీగా ఫండ్ ఏదైతే 2500 పే చేశాడో అది వాలంటరీగా డొనేషన్ కింద రాసుకోండి అని చెప్పి మన అసోసియేషన్కి లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ మనం చాలా తీసుకున్న తర్వాత ఈ ఇయర్ మాకు ఏమైందంటే ఒకటి కాదు 3 కేసెస్ ఛాలెంజింగ్ అయ్యాయి. ఈ ఇయర్ 75 years దాటిన వాళ్ళు ముగ్గురు అయ్యారు. సో మనం యావరేజ్గా మనం కలెక్ట్ చేసే 2500 ఫర్ హెడ్ అయితే మనం హైయెస్ట్ పే చేసే ప్రీమియం వచ్చేసి 6500. అయినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు లాంగ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో మన ఫండ్ ఏదైతే ఉందో ఏపీఎస్ ఫండ్ అలా కంటిన్యూ అవుతూ మన మెంబర్స్ డైరెక్ట్ మనమే ఇచ్చుకుంటూ వెళ్దాం అనేది ప్రపోజల్. మీ ఒపీనియన్ చెప్తే దాన్ని బట్టి ఫర్దర్ వెళ్దాం. Yes, sir. Say a few words because I am the first victim. Now you have five. Sir, sorry. Among the three, I am the first person. Yeah, sure. We know, sir. But అందుకే నేను పేరు డిస్కస్ చేయలేదు. చెప్పడానికి నేను సాటిస్ఫై ఎందుకు కాలేదు అంటే ప్రతి ఒక్కరి మెంబర్ది ప్రాబ్లమ్. సార్ సాటిస్ఫాక్షన్ మీన్స్ నేను కంటిన్యూ చేస్తాను. 75 years లో కూడా కంటిన్యూ చేస్తాము. పాయింట్ కమ్ టు ది Yeah. So far, my discussion already ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ లో గ్రూప్ ఇన్సూరెన్స్ సూపరాన్యుయేషన్ స్కీమ్ A&G పెన్షన్ అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో there is no restriction about age. Our group లో them maybe thousands, hundreds అట్లా. మన DC మెంబర్స్ ఇంతవరకు నేను ఆల్రెడీ సజెస్ట్ చేశాను త్రూ గ్రూప్ డిస్కషన్. దయచేసి ఎల్ఐసి మేనేజ్మెంట్ని మీరు నెగోషియేట్ చేసి బార్గెన్ చేసేలా ఎవరన్నా అనేది నా ప్రశ్న. సార్ ఎల్ఐసితో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. కాకపోతే మీరు అన్న యాంగిల్లో వేరే కంపెనీస్ ప్రైవేట్ ప్లేయర్స్ తో అడుగుతున్నాం కానీ ప్రైవేట్ ప్లేయర్స్ ఎల్ఐసిని మీరు నెగోషియేట్ చేసి సపోజ్ we will divert this fund to any other our mutual consultation agreement మేము అందరు ఆప్షన్ తీసుకుంటే you will forgo this much of every LIC payment we are contributing to LIC. సార్ ఫస్ట్ థింగ్ మనము 75 years దాటిన అనేది ఏజ్ అనేది క్రైటీరియా కావద్దు. మన మెంబర్స్ సర్వే అవ్వాలి, మన మెంబర్స్ కంపల్సరీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో we hope to continue up to there is no age limit as per our APS bylaws. మీరు అన్నట్టు మన ఎల్ఐసి అనేది ప్రపోజల్ ఎక్కడ అవుతుందంటే మనము ప్రీమియం ఇస్తున్నాము కానీ ఆల్మోస్ట్ 1 decade నుంచి యావరేజ్ తీసుకుంటే 3 lakh rupees per annum తీసుకుంటే 30 lakhs rupees we pay to LIC. Sorry, ఇంతవరకు మనలో ఎటువంటి irregularities జరగలేదు కాబట్టి Yes, sir. tomorrow something goes wrong. Yes, sir. For that, What is the LIC opinion? అది నేను LIC as per వాళ్ళ లిమిట్స్ ప్రకారం అయితే maximum limit is 75 years only, sir. Nobody concern వాళ్ళ further వాళ్ళ లిమిట్స్ లేవంట. మాట్లాడేదా? Yeah. ఆల్రెడీ జనరల్ ఇన్సూరెన్స్ హెడ్ మన స్టేట్ హెడ్ విశ్వనాథ్ గారు అని ఆయనతో మాట్లాడడం జరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ ని అడిగారా? మన ఉండే పాలసీ జనరల్ ఇన్సూరెన్స్ ఉండే స్కీమ్ సార్, అది మన స్కీమ్ లో ఉండేది కూడా జనరల్ పాలసీ. అయితే జనరల్ ఇన్సూరెన్స్ హెడ్ తో మాట్లాడడం జరిగింది. మీరు అన్నట్టు వేరే ప్రైవేట్ కంపెనీస్ ఇస్తున్నారు కానీ ప్రైవేట్ కంపెనీస్ సేఫ్ కాదు. ప్రైవేట్ కంపెనీస్ సేఫ్ కాదు. వాళ్ళ పాలసీ మ్యాటర్ కదా, వాళ్ళు డిబేట్ కాదు. సో మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎల్ఐసికి కంటిన్యూ అవుదామా నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఎల్ఐసి కంటిన్యూ కాకుండా ఆ ప్రీమియం అమౌంట్ ను మనమే ఎంటీలు వేసుకుంటూ వెళ్ళి
ఇన్ కేస్ ఎనీథింగ్ హ్యాపెన్ మన డైరెక్ట్ మనమే ఇచ్చేద్దాం, మెంబర్తో ఇచ్చేద్దాం. ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ కర్ణాటకలో ఐ థింక్ రిమెంబర్ నేను కూడా 30 years ఇన్సూరెన్స్ చేస్తున్నాను. సార్ ఈ యాంగిల్లో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఎఫ్ఈఎస్ స్కీమ్ లో, ఎఫ్ఈఎస్ బైలాస్ లో ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ లో మనము ఎల్ఐసితో కొలిడ్ అవుతామని ఎక్కడ లేదు సార్. కాకపోతే ఏంటంటే మన సీనియర్ మెంబర్స్ వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళంటే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు ఈ కండిషన్ ఎందుకు వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ కు మనం ఏదైతే ప్రీమియం కలెక్ట్ చేస్తున్నామో టోటల్ నల్ల అంటే జీరో అయిపోతుంది, అంటే ఫర్దర్ నో సర్ప్లస్ అన్నమాట. ఫర్ దట్ రీజన్ ఓన్లీ వీఆర్ నౌ వి డిస్కస్ దట్ టు అడిషనల్ గా ఇయర్ నుంచి ఒక 500 రూపీస్ పంచుదామనే ఆలోచన కూడా ఉంది. దాన్ని కూడా మీకు కన్సర్న్ ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే ఎఫ్డిఎస్ బైలాస్ ప్రకారము మెంబర్ అప్ టు 100 కానివ్వండి ఎంత కానివ్వండి సో కంటిన్యూగా కన్సిడర్ చేయాలనేది ఒపీనియన్, మా ఒపీనియన్. ఈవెన్ చైర్మన్ గారు కూడా అదే సజెస్ట్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ ఎల్ఐసి ఏదైతే మనం రిస్ట్రిక్షన్ చేస్తుందో వాళ్ళకు పేమెంట్ చేసి ఇప్పటివరకు మనకు అయిన దీంట్లో అంటే క్లైమ్స్ ప్రకారం ఎందుకైనా నథింగ్, అంటే ఆల్మోస్ట్ ఒక 10 కూడా క్లెయిమ్ చేయలేదు. మనం 1 డికేడ్లో 10 కూడా క్లెయిమ్ చేయలేదు. ఇంత క్రిటికల్ కరోనా కోవిడ్-19 టైంలో కూడా రియల్లీ గ్రేట్, గాడ్ బ్లెస్. చాలా అదృష్టవంతం ఏంటంటే ఓన్లీ 2 or 3 క్లెయిమ్స్ ఓన్లీ చేయడం జరిగింది. సో ఆ దృష్టిలో పెట్టుకొని వెళ్ళి గతాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఫండ్ను కంటిన్యూగా డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే ఇన్ కేస్ ఒక 5 years తర్వాత మనకి ఎగ్జిస్టింగ్ దీంతో కంపారిజన్ ఒక 40 lakhs అవుతుంది. అంటే వీఆర్ రెడీ టు సర్వ్ 40 members, మినిమం 40 members. లైక్ దట్ మనము ఎవ్రీ ఇయర్ వచ్చే 4 lakhs లో మనకు వచ్చే ఇప్పుడు అగ్రిగేట్ లో చూస్తే 1 or 2 హ్యాపెన్స్ అయినట్వి. సో కాబట్టి మనము మన దగ్గర ఫండ్ను ఇలాగనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మన దగ్గర ఉండే ఫండ్తో మనమే ఇచ్చేసుకోవచ్చు అనేది మన ఒపీనియన్. జస్ట్ ఫర్ ఒపీనియన్. మీ అందరూ ఓకే అంటేనో దాన్ని కంటిన్యూ చేద్దాం. లేదు ఎల్ఐసీనే కావాలంటే మన ఇన్సూరెన్స్ అథారిటీ వెళ్దామంటే అటు వెళ్దాం. కాబట్టి ఏంటంటే ఇప్పటివరకు మనకు ఉండే ఫండ్ ఎగ్జిస్టింగ్ ఉండే ఫండ్ ప్రకారము 15 lakhs ఏదైతే ఉందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే అన్ యావరేజ్ నెక్స్ట్ ఒక 5 years తర్వాత చూస్తే అరౌండ్ 40 lakhs వరకు మనకు కుములేట్ అవుతుంది, అంటే ఒక ఫండ్ క్రియేట్ అవుతుంది. ఆ ఫండ్తో మనము రెడీగా 40 members ఇచ్చేయగలం. సో మనకంత హ్యాపీ ఒకేసారి కావు దానిపేస్. సో అలాగే మన ఇయర్లీ 4 lakhs అంటే 4 or 5 lakhs యాడ్ చేస్తూ వెళ్తుంది. కాబట్టి ఒక డికేడ్ తర్వాత చూస్తే అరౌండ్ అంటే రఫ్లీ ఎస్టిమేట్ 40 lakhs plus 15 lakhs 55 plus or 15 lakhs ఇంట్రెస్ట్ రఫ్లీ పట్టుకున్నా కూడా ఇట్ కమ్స్ అరౌండ్ 60 lakhs. సో లైక్ దట్ ఫ్యూచర్ లో ఉండే వాటికి ఏ ఎల్ఐసి అవసరం లేదు. మన మెంబర్ నుంచి మనం ఎలాగైతే ఎఫ్డిఎస్ కమిటీ సపరేట్ పనిచేస్తుంది కాబట్టి ఎఫ్డిఎస్ కమిటీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ గురూజీ సుబ్బారావు గారు. ఆయన ఆ రోజు ఆయన హార్ట్ ఈ రోజు మన అందరికీ ఒక ఫ్రూట్. సో దాన్ని మనం ఎలా కంటిన్యూ చేసుకొని వెళ్తే బాగుంటుంది అనేది మన ఉద్దేశము. మీరు మీ ఒపీనియన్ చేయండి. ఎవరు ఒపీనియన్ ఉంటే సార్ అల్టిమేట్ గా నేను as long as I am able to contribute even without covering insurance also no problem for me. I will continue. కానీ my beneficiaries should not be means whatever the claim goes to my family after anything goes to me. My family should not feel that his association given me as a charity. Sir, nobody మీరు అన్న దాంట్లో ఎవరు కూడా అంగీకరించరు. అది చారిటీ కాదు. చిన్న ఇన్ఫర్మేషన్, మీరు అన్నట్టు బైలాస్లో బ్యాకప్ పాలసీ అనేది లేదు కాబట్టి ఇక్కడ జనాలకి ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ డెసిషన్ టేకెన్ బై ది ఎఫ్పిఎస్ మెంబర్స్, చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్. దిస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ది మెంబర్స్. ఇంతకుముందు కూడా ఎక్కడ కూడా ఎవరితో కూడా డెసిషన్ తీసుకుంది కాదు. ఓన్లీ ఎఫ్పిఎస్ క్రూ దే హ్యావ్ టేకెన్ డెసిషన్. అలాగే ఇప్పుడు ఓన్లీ హుస్సేన్ వలి చెప్తుందంటే హీఈస్ ఇన్ఫార్మింగ్ టు ఆల్ మెంబర్స్. So we are discontinuing insurance and we are accumulating. Yes. So bylaws lo main point meeda manaki members consent avasaram ledu. Only members information sir. Information only. Thank you very much sir. Prasad garu మీ గురించి చెప్పేది ఏంటంటే ఇంతకుముందు జరిగింది మర్చిపోండి. We are together. మీరు 75, మీరు 100 years బతకాలని కోరుకుంటాము. 100 years వరకు మీరు ఎఫ్పిఎస్ మెంబర్.
తక్కువ ఉందంటే అందరూ ఒకరి గురించి బై మిస్టేక్ జరిగింది కానీ అది మర్చిపోదాము, జరగకూడదు. అది జరగకూడదు. మీరు 100 years వరకు మెంబర్గా ఉండాలి. ఎవ్రీ 2000 పే చేయండి, మీకు జరిగితే 1 lakh వస్తుంది. సో అనౌన్స్మెంట్ ఏం చేయాలి సార్? ఒక చిన్న ఎగ్జాంపుల్, మన తెలంగాణ గవర్నమెంట్ రైతు బంధు చేసినప్పుడు కొంతమంది ఎలివేటెడ్ పీపుల్, డాక్టర్స్ కానీ ఏదైనా సరే, వాళ్ళు ఆ రైతు బంధు అమౌంట్ చెక్స్ మళ్ళీ గవర్నమెంట్ ఎన్నట్టు ఇచ్చారు. ఎందుకంటే విత్ గుడ్ ఇంటెన్షన్, ఐఎమ్ నాట్ క్యాపబుల్, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ది రైతు బంధు అనే ఉద్దేశంతో. అలాగే నేను ఒక చిన్న అనౌన్స్మెంట్, నాకేమైనా జరిగితే ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ నుంచి ఆ 1 lakh కూడా నేను మళ్ళీ అసోసియేట్ డొనేట్ చేస్తున్నాను. దట్ ఇస్ మై ఇంటెన్షన్. టీడీపీకి మూల స్తంభాలను రికార్డ్ చేసుకోండి సార్. సీనియర్ మెంబర్స్ మీ అడుగుజాడల్లో టీడీపీ ఇంకా మున్ముందు ఇంకా అందరికీ సర్వీస్ ఇస్తూ మీ అడుగుజాడల్లో ఇంకా మనం ఎన్నో ఉన్నత శిఖరాలను అభినందించాలని కోరుకుంటున్నాం సార్. డెఫినెట్లీ సార్, ఎస్పెషల్లీ సుబ్బారావు గారు మీరు ఎవ్రీ ఇయర్ అంటే మీ కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, మీ సజెషన్స్ కానివ్వండి, నాగరాజు సుబ్బారావు సార్, నాగరాజు సార్ కానివ్వండి, సార్ కానివ్వండి, మన నర్సిరెడ్డి సార్ కానివ్వండి, కానివ్వండి, ఇదంతా నా డెసిషన్ కాదు, మా ఫ్యామిలీ డెసిషన్. షూర్ సార్. అలాగే నారాయణ సార్ మాట్లాడమని చెప్పాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఎందుకంటే ఎఫ్పిఎస్ది ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా నడిచింది. అది ఇందాక సుబ్బారావు చెప్పినట్టు ఇది ఉన్నది ఇంటిమేషన్. ఎందుకంటే ఎఫ్పిఎస్ బైలాస్లో లేదు. ఎఫ్పిఎస్ని మనం పెట్టుకున్నాం. ఈ కాన్సెప్ట్ అనేసరికి సెవెరల్ మేము ఒక డెసిషన్ తీసుకున్నాం ఆ రోజు మనం అందరం కలిసి. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇన్సూరెన్స్ ప్రీమియంకు పోయేసరికల్లా మనం ఇచ్చే 2500 2500 కంటే మనం ఎక్కువ కడుతున్నాం వాళ్ళకి, మనకి ఏం మిగలటలే. అదే 2500 అక్యుమిలేట్ చేసి ఇప్పటి వరకు అదే చెప్పేది అదే ఎందుకోసం. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే ఇన్సూరెన్స్ జోలికి పోదు, అది మొదట్లో లేదు అసలు, అది ఏదో పెట్టాము. సో అదే అమౌంట్ ఉంటే ఆయన క్యాలిక్యులేషన్ ఇచ్చినట్టు మనకు 4 lakhs మెంబర్స్ పెరుగుతున్నా కొద్దీ మనకి జాయిన్ అవుతున్నా కొద్దీ కంట్రిబ్యూట్ అవుతుంది. ఆ డబ్బులతోటి ఎనీ క్యాజువాలిటీస్ ఉంటే యాజ్ లాంగ్ యాజ్ ద ఎఫ్పిఎస్ మెంబర్ కంట్రిబ్యూట్ టు ది ఎఫ్పిఎస్, యాజ్ లాంగ్ యాజ్ ద మెంబర్. ఎందుకంటే ఇది ఎండోమెంట్ పాలసీ టైప్. ఎందుకంటే 1 సంవత్సరం కంటిన్యూ చేయకపోతే విత్ డ్యూ రెస్పెక్ట్ టు మెంబర్స్ యూ కంటిన్యూ ఇట్ ద ఎఫ్పిఎస్ పేమెంట్, డోంట్ డిస్కంటిన్యూ ఇట్. సో నో ఇన్సూరెన్స్, నో కనెక్షన్. ఇమీడియట్గా ఆ రోజు ఏమనుకున్నా వితిన్ 24 hours ఆఫ్ ది క్యాజువాలిటీ, వితిన్ 24 hours ఆఫ్ ది క్యాజువాలిటీ డబ్బు డ్రా చేయటము మెంబర్స్ కనుక ఇచ్చిన తర్వాత అనుకున్నాం అప్పుడు ఇన్సూరెన్స్. ఇప్పుడు అవసరమే లేదు, బ్యాంకులో డబ్బులు ఉంటాయి, ఇంటికి పోతాం. సో విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద మెంబర్స్ ఇది ఈ కన్సిడరేషన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. నేను కూడా యాక్చువల్గా అనుకున్నాను, నేను పోయిన ఏజియంలోనే అని మనసులో అనుకున్నాను, మీద మిస్ అయిపోయారు, గొడవ అయింది. ఇది అసలు మంత హడావుడి అయిపోయింది ఏజిఎం టైంలో. వాట్ ఎవర్ కంట్రిబ్యూషన్స్, వాట్ ఎవర్ దట్ అమౌంట్ టు బి గివెన్ ఆఫ్టర్ ది ఈవెంట్ ఆఫ్ ఇట్, it will be donated to as per my family members decision to the association. Please take it positive manner. Thank you sir. Last FPS related next year onwards 2500 plus 3000 rupees అనుకుంటున్నాము. వద్దా సార్? Don't increase it. Right. Same continue. సో నేను కూడా సుబ్బారావు గారిని నడుస్తాను. సో ఈ ఇష్యూలో సుబ్బారావు గారిని చాలా అప్రిషియేట్ చేయాలి. ఈ ఇష్యూ ఒకటే కాదు, మనం స్టార్టింగ్ నుంచి కూడా ఏదైనా సరే సుబ్బారావు సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఈ ఇష్యూలో కూడా నేనే కాదు, ఎవరికి ఇష్టమంటే వాళ్ళకి సుబ్బారావు గారిని నడిపాను. సో రెండో విషయం ఏంటంటే మనం 2000లో స్టార్ట్ చేసిన తర్వాత మన అసోసియేషన్ కంటూ ఒక మంచి గుర్తింపు, నాట్ ఓన్లీ ఇన్ ద డిపార్ట్మెంట్, ఇన్ ద ఫెటర్నియట్ ఆఫ్ అడ్వకేట్స్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్. మన అసోసియేషన్ 20 మందో 30 మందితో స్టార్ట్ చేశాము. ఒక 20 lakhs పెట్టి ఒక బిల్డింగ్ కొనగలిగాం. అంటే అర్థమైంది మనకి ఎంత స్ట్రెంత్ ఉందో మనంతకు మనకు తెలియదు. మనం దాన్ని ఫుల్ఫిల్ చేసి దాన్ని మనం చేసుకోవటానికి అవసరం మన దగ్గర కెపాసిటీ ఉంది అనేది మనం ప్రూవ్ చేసుకున్నాం. సెకండ్ ఇష్యూ వచ్చేటప్పటికి
ఈ ఎఫ్ఐఆర్ మన నాగేంద్ర ప్రసాద్ చెప్పినట్టు బైలాస్లో ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు. ఎల్ఐసికి ఇవ్వాలా, ప్రైవేట్ ఎల్ఐసికి ఇవ్వాలా, ఇంకోటి ఎల్ఐసి దీనికి డెసిషన్ అంతా మన జీసీలో తీసుకోవచ్చు. నేను ఇంకొక ఇష్యూ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ మీరు 20 lakhs 25 lakhs ఉంది. మన మెంబర్స్ అందరూ కలుసుకుంటే దాన్ని వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఫండింగ్ ఆఫ్ 50 lakhs rupees. సో మనం చాలా మందికి ఎవరైతే FBFలో లేని వాళ్ళకి మనం జనరేట్ చేసి వాళ్ళకి lakhs of rupees మనం ఇచ్చాం. అటువంటి ఇన్సిడెంట్స్ 3-4 జరిగినాయి. బ్యాక్లర్ స్కీమ్లో లేరు. అయినా కూడా మనం ఫండింగ్ నుంచి ఇవ్వకుండా మనం ఇమ్మీడియట్గా స్పాట్ డెసిషన్లో lakhs of rupees కలెక్ట్ చేసి ఇమ్మీడియట్గా మ్యాటర్ ఆఫ్ 1-2 daysలో మనం ఇవ్వగలిగాం. అటువంటి మనకి కెపాసిటీ ఉంది. మన మెంబర్స్ అందరూ కూడా చాలా జెంటిల్మెన్స్ కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ ఇస్తే మనకున్న ఫండ్తో పాటు ఇంకో కొంత ఫండ్ని జనరేట్ చేసి ఒక 50 lakhs చేసామంటే అట్లీస్ట్ అన్నట్టు 2 or 3 బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా మనము ఇబ్బంది పడకుండా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ప్రెసిడెంట్ గారికి చెప్తున్నాను. అది ఏ విధంగా ఫండ్ రైజింగ్ చేస్తారనేది అది మీ థ్యాంక్ యూ. So finally, again, I want to continue 2,500 rupees. There is no confusion, there is no addition. Okay? Thank you, thank you. Thank you, sir. Thank you for your submission. And the minutes of the 20th AGM held on 23rd August 2023. Now I request the secretary to read the minutes. ఆల్రెడీ ఉన్నాయి సార్ మళ్ళీ ఓకే Already circulated. Please accept. Me acceptance is sir. We will read as approved. ఇవన్నింటి మీరు ఒప్పుకుంటే ఓకే చేసేద్దాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ మన సిఏ రవితేజ వాళ్ళ అకౌంట్స్ ఆడిట్ చేసిన అతను ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఆల్సో. మీరందరూ ఒప్పుకుంటే అతను రీఅపాయింట్మెంట్ చేసుకున్నాం. మీరందరూ కూడా అకౌంట్స్ అప్రూవ్ చేస్తున్నట్టే కదా. వాట్ హ్యాస్ బీన్ సర్క్యులేటెడ్ ఒక్కసారి చేసి రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఫస్ట్ బై ప్రపోజ్ బై అమరీందర్ సార్, సెకండెడ్ బై బైలాస్ లేదు వేరే స్కీమ్ ఉన్నది మన దగ్గర దట్ హాస్ బీన్ ఫ్రేమ్డ్ లేటర్ మ్యూచువల్లీ అగ్రీడ్ అండ్ డిసైడెడ్ చాలా సక్సెస్ఫుల్ గా కోఆపరేటివ్ గా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇప్పటివరకు ఉన్నాం. కానీ ఇదే కంటిన్యూ ఉండాలనేది నా యొక్క విశేషం. ఎందుకంటే మన అసోసియేషన్కి చాలా మంచి పేరు ఇప్పటి వరకు. సో ఆ మంచి పేరుని కంటిన్యూ చేయాలనేది మన ఇంటెన్షన్. మనం మంచి పేరు 20 సంవత్సరాల కంటే 20 అంటే మీరు 22 years అయింది. అదే ఒకసారి మనం వెనక్కి వెళ్ళామంటే దాన్ని మళ్ళీ రీగైన్ చేయడానికి మీరు ఫర్దర్ 22 years పడుతుంది. అందుకనంటే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్ బీ కోఆపరేటివ్, బీ కోఆర్డినేషన్ అండ్ డూ సక్సెస్ఫుల్. ఓన్లీ వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ యూనిటీ. మధ్య మధ్యలో కొందరు ఎవరో ట్రై చేస్తుంటారు గ్రూప్స్ తయారు చేయడానికి, దేనికైనా కానీ దాన్ని సమర్థంగా ఎదుర్కొంటాము, యూనిటీ బిల్డప్ చేయడానికి. అంతేగాని వేరే కారణాలు లేవు. నాగేంద్ర ప్రసాద్ అమరేందర్ మాట్లాడిన తర్వాత డిస్ట్రిక్ట్ మెంబర్స్ని మాట్లాడడానికి ఒక 5 నిమిషాలు టైం కేటాయించాలని నా రిక్వెస్ట్. ఎవ్రీథింగ్ ఓకే సార్. యాక్చువల్గా మీ అందరూ చూసే ఉంటారు, ఈ మధ్య గత నెల రోజుల నుంచి అకాడమిక్ గ్రూప్ని డిస్టర్బ్ చేయకండి. ఇక్కడ ఎవరన్నా ఉన్నవాళ్ళు చెప్తే అకాడమిక్ గ్రూప్ని అకాడమిక్కే పెట్టుకోండి.
దాంట్లో ఒకళ్ళు పెట్టారని ఇంకొకళ్ళు తమ్ములు పెట్టడం ఇదంతా అకాడమిక్ గ్రూప్లో డిస్టర్బ్ చేయడం. నేను వేరే ఉద్దేశంలో మాట్లాడుతున్నాను. సార్ ఇప్పుడు ఎనీబడి డిస్టర్బ్స్ ఫర్దర్ ఫ్యూచర్ లో డిస్టర్బ్ చేస్తే వాట్ ద స్టెప్స్ యు ఆర్ సజెస్టింగ్? యాక్చువల్గా ఇన్ మై వెన్ ఐ వాజ్ యాజ్ ఎ మెంబర్, నా ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఉన్నప్పుడు నేను ఏదో అకాడమిక్ గ్రూప్లో అది బై మిస్టేక్ పెడితే నన్ను తీసేశారు. దో ఐఎమ్ సెక్రటరీ ఫర్ 4 years, దో జాయింట్ సెక్రటరీ ప్రెసిడెంట్ నేను ఆల్ ఇండియాలో చేసిన పొరపాటున ఏదో అది ఎట్లా తగిలిందో ఏదో ఒక ఇమేజ్ పోయింది అంటే వరల్డ్ కూడా పెట్టలేదు. ఇక్కడే టీటీవీలోనే అప్పుడు అకాడమిక్ అನ್ನು టీటీవీ రెండులో ఒకటే గ్రూప్లో ఉంటే నన్ను ఇమ్మీడియట్గా తీసేశారు. అంటే నేను ఇండియన్ అసోసియేషన్ సార్ నేనేం ఫీల్ కాదు, ఎందుకంటే అట్లాంటివి పెట్టకూడదు అనే ఉద్దేశం. సో ఈవెన్ దెన్ you should appreciate that organizers of the group, they did not remove anyone in spite of several requests. don't post అన్నా కూడా అట్లా పెట్టకండి. సరే ఇష్యూస్ ఏమన్నా పోనీయండి, ఇష్యూస్ గురించి నేను మాట్లాడటం లేదు. కానీ అకాడమిక్ గ్రూప్లో ప్లీజ్ ఎవరైనా పెట్టినా కూడా మీరు అందరూ కూడా అకాడమిక్ గ్రూప్ని అకాడమిక్కే పెట్టుకోండి. పెద్ద అయినా నేను ఇంటరాక్ట్ అవుతున్నాను సుబ్బారావు సార్ తోటి, మీరు చూసే ఉంటే 20 రోజుల నుంచి ఒక్క పోస్టింగ్ పెట్టలేను. బీన్ విత్ హిమ్ ఫర్ ది ఎవ్రీ అల్టర్నేటివ్ డే ఆల్సో. ఏం చేయమంటే ప్రసాద్ ఎక్కడికి పోతుంది అసోసియేషన్ అన్నారు. సార్ ఇక ఏదో ఒక టెంపరీ 23-22 తారీఖు వరకు నడిస్తే అసలు అది పూర్తవుతుంది సార్ అని చెప్పానంటే, సో ఐఎమ్ కీపింగ్ క్వైట్ అని చెప్పాను. సో ఎంత ఫీల్ అయ్యాడు ఆయన, ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయకండి, ఎవ్వరు కూడా కంబులు పెట్టకండి. ఏదో పెట్టి వాడేవాడే పెట్టాడని వీడేవాడే పెట్టి పాజిటివ్ కూడా పెట్టకండి. ఒకవేళ పాజిటివ్గా పెడతారు ఒక గ్రూప్కి, ఇంకొకైనా నెగిటివ్. పాజిటివ్గా పెట్టకండి, నెగిటివ్గా పెట్టకండి, మర్చిపోండి. పెట్టేవాళ్ళు పెట్టుకుంటూ పోతుంటారు. కాబట్టి ఇది మై రిక్వెస్ట్. ఎందుకంటే మేమందరం అసోసియేషన్ నుంచి మేము బిగినింగ్లో ఎంత తిరిగాము. 150 మంది 200 మంది ఉండేది బిల్డింగ్ కొన్నాం. గత 10 ఏళ్ళ నుంచి గత 5 ఏళ్ళ నుంచి ఏమీ లేదు. ఏం కంట్రిబ్యూట్ చేసాం మేము ఎంత చేసాం? ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము, మీటింగ్స్ కండక్ట్ చేసాము, తిరిగాము, ఎన్నో చేసాము. ఏంది బిల్డింగ్ కొట్టడానికి ఎంత అమౌంట్? 20 లక్షలు కంట్రిబ్యూట్ చేసాం. పెద్ద వాళ్ళని తిరిగాము, పెద్ద వాళ్ళని కలిసాము. ఏం లేదు ఈ మధ్య సార్. అదొకటి. రెండోది ఎఫ్బిఎస్ ఇందాక అన్నారు సార్. ఏమంటున్నారంటే నేను ఇంకొకటి డిస్కరేజ్ చేయదలుచుకున్నాను సార్. 2500 కాటన్ మెంబర్లు ఎవరన్నా అసోసియేషన్లు ఉంటారు. ఎఫ్బిఎస్కి జాయిన్ కండి అంటే కాటలా జాయిన్ అయితే ఇంకొక సపోజ్ ఏదైనా కాని వాడికి ఏదైనా అయితే మా మధ్య ఇచ్చాం. వితిన్ 24 అవర్స్లో 70,000 80,000 ఎందుకు తీయాలి? వై షుడ్ యు పే? నేను డ్యూ రెస్పెక్ట్ టు మెంబర్స్. అరే మీరు ఎఫ్బిఎస్లో అయితే మీకు డబ్బులు వస్తాయి కదా. ఏదైనా ఈవెంట్స్ జరిగితే అరే మళ్ళీ అయిన తర్వాత ఏమవుతుందంటే గ్రూప్లో సీనియర్లు మేమందరం అనుకుంటూనే ఉన్నాం. ఒకటి 5,000 ఇస్తాడు, వాడికి యాక్సిడెంట్ అయింది ఏదో, ఇంకొకటి 5,000 మొహమాటానికి. అరే యూ బికమ్ ఏ మెంబర్ అయిన తర్వాత ఈవెంట్ కాకపోయినా కూడా దెర్ ఈస్ ఏ ఫండ్, వీ కెన్ కంట్రిబ్యూట్ ఫ్రమ్ దట్ ఫండ్. ఈవెంట్ కాకపోయినా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ హూ హావ్ నాట్ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది FBS, please join in the FBS at least from next year also. This is my sincere request. And again academic group ni academic gaane unsandi, ఏ ఈవెంట్స్ ని అందులో పోస్ట్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. సాధించిన పాయింట్లో ఇక్కడ అన్ని ఏళ్ళు అంటే నెక్స్ట్ ఫర్దర్ ఎక్స్ట్రా ఇయర్ మనము ఎక్స్ట్రా మెంబర్స్ మన మెంబర్స్ అందరికీ సపోర్ట్ చేయగలం. ప్లీజ్ జాయిన్ FBS.